హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇచ్మోకు క్లౌడ్ గురించి తెలుసుకుందాం. క్లౌడ్ ఫార్మేషన్ ఎలా అవుతుందో కూడా చూద్దాం ఒకసారి. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఒకసారి వెనక్కి వెళ్ళి అవి రీచెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో చూడండి, లేకపోతే ఇది కొంచెం అర్థం కాకపోవచ్చు మీకు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, మన సెట్టింగ్స్లోకి వెళ్ళి కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ని తీసేసి లీడింగ్ స్పాన్ ఏ స్పాన్ బిని ఎనేబుల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ అయిన గ్రాఫ్ క్లౌడ్ అంటాం మనం దీన్ని. మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఈ పింక్ ఏరియాలో ఉంటే ఈ క్లౌడ్ మార్కెట్ బేరిష్లో ఉందని అర్థం. అదే ఈ గ్రీన్ ఏరియాలో ఉంది అని అంటే బులిష్లో ఉంది అని అర్థం. మీకు క్లియర్గా ఉండడానికి ఒకసారి కలర్స్ నేను డార్క్ చేస్తాను. ఇది స్పాన్ ఏ లైన్ అండ్ స్పాన్ బి లైన్. గ్రీన్ కలర్ స్పాన్ ఏ లైన్, ఇది లావెండర్ కలర్ స్పాన్ బి లైన్. ఒకసారి ఇండికేట్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ మీరు గ్రాఫ్లో చూసినట్టయితే స్పాన్ ఏ స్పాన్ బి మధ్యలో బేరిష్ క్లౌడ్. ఎప్పుడైతే క్యాండిల్స్ క్లౌడ్ పైన ఫామ్ అవుతాయో అది బుల్లిష్ అని అర్థం. ఎప్పుడైతే క్లౌడ్స్ని క్రాస్ చేసి కిందకి వస్తాయో క్యాండిల్స్ అప్పుడు బేరిష్లో ఉంది అని అర్థం. ఎప్పుడైతే క్యాండిల్స్ క్లౌడ్ని క్రాస్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతాయో అప్పుడు మార్కెట్ రైజ్ అవుతుంది అని అర్థం. అలాగే ఎప్పుడైతే క్యాండిల్స్ క్లౌడ్ని క్రాస్ చేసి కింద డైరెక్షన్కి మూవ్ అవుతున్నాయో అప్పుడు మార్కెట్ డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది అని మనం గెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ క్లౌడ్తో పాటు క్రాసింగ్స్ కూడా మనం చూద్దాం. కాన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ని కూడా ఎనేబుల్ చేద్దాం. కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్. ఓకే, గుడ్. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ప్రైస్ డ్రాప్ అవుతుంది అని క్రాసింగ్ ద్వారా తెలుసుకున్నాం. అందులో మనం నోటీస్ చేసింది 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాండిల్స్ బేస్ లైన్ కింద ఉంది అండ్ నెక్స్ట్ కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ని డౌన్వర్డ్స్కి క్రాస్ చేసింది. అలాగే ఇక్కడ మనం ఇంకొకటి నోటీస్ చేయాలి. ఏంటి అని అంటే క్యాండిల్స్ అండ్ క్రాసింగ్ అనేది క్లౌడ్ పైన జరిగింది, క్లౌడ్ కింద జరగలేదు. క్లౌడ్ పైన జరిగింది, క్లౌడ్ పైన క్రాసింగ్ జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ లైన్ మొత్తం మనం న్యూట్రల్లో ఉంది. క్లౌడ్ పైన క్రాసింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ ఈ క్యాండిల్స్ అన్నీ న్యూట్రల్లో ఫామ్ అయ్యాయి. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని క్యాండిల్స్ న్యూట్రల్లోనే ఫామ్ అయ్యాయి. ఎప్పుడైతే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ క్లౌడ్ని క్రాస్ చేసి ఫామ్ అయిందో బయటకి కిందకి, ఒకసారి ఆ పాయింట్ కూడా మనం ఈ లైన్స్లో యాడ్ చేసుకుందాం. B/C క్రాస్ అబౌవ్ ద క్లౌడ్ అంటే బేస్ లైన్ని కాన్వర్జేషన్ లైన్ క్లౌడ్ పైన క్రాస్ చేసింది, అది కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో. అలాగే ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఈ ఏరియాలో కనుక మనం చూస్తే బేస్ లైన్ని కాన్వర్జేషన్ లైన్ని అప్వర్డ్ డైరెక్షన్లో క్రాస్ చేసింది, అది కూడా క్లౌడ్ పైన. సో అప్ ట్రెండ్ అనేది క్లౌడ్ పైన చూపించింది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ట్రెండ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ వచ్చింది అక్కడ దాకా. సో కానీ ఇక్కడ క్లౌడ్ పైన డౌన్వర్డ్ డైరెక్షన్లో క్రాస్ చేసింది, అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది న్యూట్రల్ కొట్టింది. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఎప్పుడైతే క్లౌడ్ని క్రాస్ చేసి బయట ఫామ్ అయిందో అప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్పుడు దాకా మనం పొజిషన్ తీసుకోకూడదు. ఎప్పుడైతే క్యాండిల్ క్లౌడ్లోంచి బయటకు వస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పాయింట్ మొత్తం న్యూట్రల్లో నడిచింది మనకి. అప్పుడు దాకా ఆ న్యూట్రల్లో ఉన్నప్పుడు మనం పొజిషన్లో ఉండకూడదు. ఎప్పుడైతే ఒకసారి చూద్దాం, ఇది కూడా న్యూట్రల్, ఇదంతా న్యూట్రల్. ఈ క్యాండిల్స్ అన్నీ న్యూట్రల్లో నడిచింది. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ క్లౌడ్ని క్రాస్ చేసి కిందకు వచ్చిందో ఆ పక్క రోజు ఓపెనింగ్ క్యాండిల్ డౌన్లోనే ఓపెన్ అయింది అండ్ ట్రెండ్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ ఇలా కిందకి ఫ్లో అయ్యింది చాలా ఈజీగా. సో స్ట్రాంగ్ ట్రెండ్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే కనుక మనకి క్లౌడ్ లోపల క్రాస్ అయ్యింది, అందుకని ఎక్కువగా ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వలేదు. తక్కువ దూరం మాత్రమే ట్రెండ్ ఫామ్ అయింది మనకి, అప్వర్డ్ ట్రెండ్.
ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ చూసుకున్నట్టయితే అది డే ఓపెనింగ్ క్యాండిల్. ప్రీవియస్ డే ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ప్రైస్ బాగా డ్రాప్ అయిపోయింది. అది ఎందుకు డ్రాప్ అయింది అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే. అది డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా న్యూట్రల్లోనే నడిచింది. ఎప్పుడైతే మన బేస్ లైన్ కాన్వర్జేషన్ లైన్స్ కూడా క్రాస్ చేసి క్లౌడ్ని క్రాస్ చేసి డౌన్వర్డ్ డైరెక్షన్కి వచ్చాయో అప్పుడే ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యింది. కానీ ఇది అంత స్ట్రాంగ్ ట్రెండ్ కాదు, ఇది కూడా వీక్ ట్రెండ్ అని మనం నోటీస్ చేయొచ్చు. ఓకే. ప్రైస్ ఇలా డ్రాప్ అయ్యి అగైన్ మనకి ఇక్కడ క్రాసింగ్ అనేది ఇక్కడ జరిగింది. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ క్రాసింగ్ జరిగింది, బట్ కానీ అప్ ట్రెండ్ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అనే దానికి మీకు ఇప్పుడు ఐడియా వచ్చే ఉంటుంది. క్రాసింగ్ ఎక్కడ జరిగింది? మన క్రాసింగ్ జరిగింది క్లౌడ్ కింద క్రాసింగ్ జరిగింది కాబట్టి అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ క్యాండిల్స్ అనేవి క్లౌడ్ని కూడా ఇంకా క్రాస్ చేయలేదు కాబట్టి ట్రెండ్ కంటిన్యూ అవ్వలేదు. ఓకే. ఎప్పుడైతే క్రాసింగ్స్ అనేది క్లౌడ్ పైన క్రాస్ అయితే అది బుల్లిష్, ఎప్పుడైతే క్లౌడ్ కిందన క్రాస్ అవుతాయో అది బేరిష్. క్లౌడ్ మధ్యలో క్రాస్ అయిన వాటిని మనం అసలు నోటీస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే క్లౌడ్ పైన మనకి క్రాసింగ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ జరుగుతుందో అది వీక్ బేరిష్ అని మనం అనుకోవచ్చు. అలాగే క్లౌడ్ కిందన అప్వర్డ్ డైరెక్షన్ క్రాస్ చేస్తే అది వీక్ బుల్లిష్ అనుకోవచ్చు. ఒకసారి ఇక్కడ నోటీస్ చేయండి, మనకి క్లౌడ్లో క్రాసింగ్ అనేది జరిగింది. బేస్ లైన్ కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ని అప్వర్డ్ డైరెక్షన్లో క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత క్యాండిల్ స్టిక్స్ కూడా బేస్ లైన్ పైననే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ క్యాండిల్ స్టిక్స్ క్లౌడ్ బయటనే ఉన్నాయి. సో ఆ ట్రెండ్ అప్వర్డ్ డైరెక్షన్ కంటిన్యూ అయ్యింది. కానీ అది స్ట్రాంగ్ ట్రెండ్ కిందకి మనం తీసుకోకూడదు. ఎందుకు అనంటే ఆ క్రాసింగ్ అనేది క్లౌడ్ లోపల జరిగింది కాబట్టి. క్రాసింగ్ అనేది క్లౌడ్ బయట జరిగినట్టయితే కనుక అది స్ట్రాంగ్ ట్రెండ్ అనంటే మనకి ఆ ట్రెండ్ అనేది అట్లీస్ట్ ఒక 2 days అయినా కంటిన్యూ అవుతుంది. ఇప్పటిదాకా మనం ఏమేమి తెలుసుకున్నామంటే బేస్ లైన్ గురించి తెలుసుకున్నాం, అలాగే బేస్ లైన్ అండ్ కాన్వర్జేషన్ లైన్ క్రాసింగ్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే క్లౌడ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం లాగింగ్ లైన్ గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.